ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుదాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దినానికి యేసే పరిష్కారం యోబు గ్రంథం బ్లెస్సింగ్ టీవీలో ప్రారంభించి 5 మాసాలు పూర్తవుతున్నాయి. దేవుని మహాకృప బ్లెస్సింగ్ టీవీ యాజమాన్యానికి యోబు గ్రంథ వాక్య ధ్యానాలు ప్రసారం చేస్తున్నందుకు ప్రభువును బట్టి వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము. మీ కృపావర్షం మాపై అనుగ్రహించుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచు ఉన్నది. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచు ఉన్నది. My flesh is clothed with worms and dirt. My skin hardens, then breaks out afresh. My flesh is clothed with worms and dirt. My skin hardens, then breaks out afresh. ఇక్కడ యోబు తన యొక్క శరీరము ఎటువంటి దౌర్భాగ్య అనారోగ్యము చేత గురై ఉన్నదో తెలియచేస్తున్నాడు. యోబు యొక్క శరీరము పురుగులతో కప్పబడి ఉన్నది, పురుగులతో కప్పబడి ఉన్నది. యోబు 17వ అధ్యాయమున మాట్లాడుతున్నటువంటి మాట 14వ వచనంలో, నీవు నాకు తల్లివనియు చెల్లివనియు పురుగుతో నేను మనవి చేస్తున్నాను, నీవు నాకు తండ్రివని గోతితో మనవి చేస్తున్నాను అన్నాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయంలో అపవాది యోబును మొత్తమని దేవుని అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. 2వ అధ్యాయం 5వ వచనం, ఇంకొకసారి నీవు చాపి నీ చేయి చాపి అతని ఎముకను అతని దేహం మొత్తిని ఎడల అతడు నీ వశానే నిన్ను విడిచి దూషించి వెళ్ళిపోవనన్నాడు. అతడు నీ వశానున్నాడు, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దని ప్రభు సెలవిచ్చాడు. అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తెను. అపవాది యెహోవా సన్నిధి నుండి బయటికి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తెను. యెషయా గ్రంథంలో దేవుని యొక్క దాసుడు యెషయా భక్తుడు 1వ అధ్యాయంలో తెలియచేస్తున్నాడు. దేవుడు ఇజ్రాయేలు జనాంగం యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిని రాస్తూ 1వ అధ్యాయం 6వ వచనం, స్వస్థత కొంచెం ఆయనను లేదు, ఎక్కడ చూచినా గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు కట్టబడలేదు, తైలముతో మెత్తబడన చేయలేదు. ఈ వచనాలు చూస్తున్నప్పుడు శరీర రీతిగా అతడు పడుతున్నటువంటి వేదన, అతని శరీరాన్ని పురుగులు కప్పివేశాయి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో దేవుడు మొత్తగా హేరోదు పురుగులు పడి చనిపోయినట్లుగా మనకు కనిపిస్తాం. శరీరము పురుగుల చేత కప్పబడిన స్థితి వాస్తవంగా ఇప్పుడు ఉంటుంది. శరీరము పురుగుల చేత మట్టి పెళ్లల చేత కప్పబడిన అనుభవం డెడ్ బాడీకి ఉంటుంది. నేను బరియల్ గ్రౌండ్ ఏలూరు ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు అక్కడున్న వారిని నేను కనుక్కున్నాను, పనిచేసేవారు, ఏమవుతుందా మరణించిన తర్వాత. మరణించిన వ్యక్తిని కుటుంబ సభ్యులు తీసుకుని వచ్చి భూస్థాపితం చేసి వెళ్ళిపోయిన తరువాత కొద్ది దినములకు ఆ బాక్స్ అంతా కూడా లిక్విడ్తో వాటర్తో ఫిల్ అవుతుందట మొట్టమొదట.
అంటే బాడీలో ఉన్న లిక్విడ్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అది ఆ తరువాత నాలుక బయటకు వచ్చేస్తుంది. అలా కొద్ది దినాలు అయిన తర్వాత వాటర్ మరలా ఇంకిపోయిన తరువాత అదే డెడ్ బాడీలో నుంచి బాడీలో ఒక తెల్లని పురుగు బయటకు వస్తుందట. ఆ పురుగు ఆ శరీరాన్ని తినేస్తుంది. తినేసి అది విస్తారమైన పురుగు వస్తుంది. 1-2 పురుగులు కాదు, గుట్టలు గుట్టలు, పెళ్ళలు పెళ్ళలుగా మన్నుతో ఉన్నటువంటి ఆ దేహాన్ని గుమ్ముగూడుకొని అవి తినేస్తాయి. తిన్న తర్వాత అవి అక్కడ చనిపోతాయి. అవి కూడా అక్కడ మట్టి అయిపోతాయి. తర్వాత కొన్ని సందర్భాల్లో 10 years అయిపోయినాయి, 15 years అయిపోయిన టూంబ్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు వాళ్ళ బంధువులు తిరిగి మళ్ళీ అక్కడ పెట్టుకోవటం కోసం అని. అట్లాంటప్పుడు చూసే మెత్తని మన్ను తప్ప ఇంకా అక్కడ ఏమి కనపడదు. చిన్న చిన్న ఎముక గుర్తులు, ఎముక ముక్కలు తప్ప ఏం కనపడవు. సో అది ఆ కండిషన్కి రావటానికి దేవుడు మన్ను అయినది వెనుకటికి తిరిగి మన్ను అయిపోవును అనే ప్రాసెస్లో ఆ వామ్స్, ఆ పురుగులను దేవుడు పంపిస్తాడు. ఆ దేహంలో నుంచే పుడతాయి అవి. కనుక యోబు యొక్క శరీరం మీద మట్టి పేరుకుంటోంది, పురుగులు తినేస్తున్నాయి. అది మానుతోంది, పగులుతోంది, మానుతోంది, పగులుతోంది. బాధాకరమైన పుండ్ల చేత అతడు మొత్తబట్టాడు, గోక్కుంటున్నాడు, దొరదకు అతడు శ్రమ పడుతున్నాడు. అది అతని యొక్క నిజ స్థితి. ఇట్లాంటి పరిస్థితి అతడు పొంది ఉన్నాడు. అతనికి కలిగినటువంటి శ్రమ పరీక్ష భీకరమైనటువంటి పరీక్ష. అందుకే అతడు తన కలిగినటువంటి శారీరక దౌర్బల్యతను బట్టి అతడు కొన్ని సందర్భాలు అతడు ఆర్గ్యుమెంట్స్లో ఇమోషనల్ అయి ఆయన రేషనలిస్టిక్గా బిహేవ్ చేస్తాడు. కొన్ని విషయాల్లో ఆయన ఇష్టానుకూలమైన స్టేట్మెంట్స్ ఇచ్చేశాడు. అవి వాక్యానికి విరుద్ధమైనప్పటికీ కూడా వాటిని మాట్లాడాడు. తర్వాత అతని చర్మము మాని పగులుతూ ఉన్నది. ఇటువంటి దురవస్థను యోబు అనుభవిస్తున్నప్పుడు యోబు దేవునిపై ఎక్కడా కూడా ఒక చెడు మాట, ఒక దూషణ మాట మాట్లాడలేదు. తనను గూర్చి, తన పరిస్థితులను గూర్చి, తన వ్యాధిని గూర్చి, వీటి గురించి మాట్లాడుతూ వచ్చాడు. కానీ దేవుడు చెడ్డవాడు, దేవుడు నా పట్ల అన్యాయం చేస్తున్నాడని అట్లా మాట్లాడలేదు. సర్వశక్తుడు న్యాయం తప్పడనేటువంటి అభిప్రాయాన్ని చెప్పాడు తప్ప సర్వశక్తుడు నాకు ఇట్లా చేసి పాడు చేశాడు నన్ను అనలా. ఎవరైనా ఎప్పుడైనా సరే ఏదైనా శ్రమ కలిగినప్పుడు దేవుడా ఇది నాకు ఎందుకు చేసావు అని అడగద్దు. అది నీ మేలు కొరకే దేవుడు అనుమతించాడు అనేది నువ్వు గుర్తించినప్పుడు దేవుని ప్రశ్నించావు. తర్వాత నా దినములు నేతగాని నాడు కంటే వడిగా గతిస్తున్నాయి, నిరీక్షణ లేనివిగా అవి క్షయమైపోతున్నాయి. దినములు గతించుచున్నవి, వడిగా గతిస్తున్నాయి అన్నాడు. వడిగా గతించడం అనేటువంటి పదం ప్రతి ఒక్కరికి 24 గంటలే. కాకపోతే నా దినాలు అయిపోతున్నాయి, త్వరగా అయిపోతున్నాయి నా దినాలు అన్నట్టు అనిపిస్తోంది అన్నాడు. ఉదాహరణకి అతడు జీవించాల్సిన ఆయుష్ కాలం త్వరగా ముగిసిపోతున్నట్లుగా తాను గుర్తించుతూ మాట్లాడుతున్నాడు. అత్యధిక కాలం జీవించాల్సిన వాడు ఈ వ్యాధి కాలంగా త్వరగా చనిపోయేటువంటి పరిస్థితిలో నేనున్నానని చెప్పుకుంటున్నాడు. నా దినములు గతించిపోతున్నాయి అన్నాడు. చూడండి, ప్రతి వ్యక్తికి దేవుడు 24 గంటల దినాన్నే ఇచ్చాడు. అవి అందరికీ సమానంగానే గడుస్తాయి. కానీ ఇతని యొక్క దౌర్భాగ్య స్థితి బట్టి అతను తన ఆయుష్ తగ్గిపోతోంది అనేటువంటి వేదన కనపరుస్తున్నాడు. నిరీక్షణ లేదు, నా దినాలు అవి క్షయమైపోతున్నాయి, అవి వెనుకకు తిరిగి రాకుండా పోతున్నాయి. క్షయమైపోవుట అంటే తిరిగి రానివిగా, మరలా కనుగొనలేనటువంటివిగా, నిరుపయోగమైనటువంటివిగా నా దినాలు గతించిపోతున్నాయి, వాటికి నిరీక్షణ లేదంటున్నాడు. హోప్లెస్ కండిషన్స్.
మై డేస్ ఆర్ స్విఫ్టర్ దాన్ ఏ వీవర్స్ షటిల్ అండ్ కమ్ టు దేర్ ఎండ్ వితౌట్ హాప్ అండ్ కమ్ టు దేర్ ఎండ్ వితౌట్ హాప్. ఏ విధమైన నిరీక్షణ లేకుండా ఆ రోజు అయిపోతుంది నాకు. అలా రోజులు వెళ్ళిపోతున్నాయి తప్ప నిరీక్షణ రావటం లేదన్నాడు. నిరీక్షణ తను తెచ్చుకొనవలసినటువంటిది. నిరీక్షణ లేకుండా పోతున్నాయి. నిరీక్షించే అనుభవాలు చాలా గొప్పగా ఉంటాయి. నిరీక్షించాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా ఎవడు నిరీక్షించడు. రైల్వే స్టేషన్కి వెళ్తాము, రైలు వస్తుందనే నమ్మకం ఉంటేనే కదా మనం నిరీక్షిస్తూ కూర్చునేది అక్కడ, లేకపోతే కూర్చోం కదా. కాబట్టి నిరీక్షణకు ఆధారమైనటువంటి విశ్వాసములో సడలింపు వచ్చినట్లుగా యోబు విషయంలో మనకు కనిపిస్తోంది. అందుకని అంటాడు, నా జీవితంలో నా దినాలు క్షయమైపోతున్నాయి, ఆధారం లేకుండా, భవిష్యత్తు లేకుండా, ఏమాత్రం కూడా ప్రభువునందలి నాకు నిరీక్షణ కనబడటం లేదంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు పరిస్థితులను బట్టి అటువంటి అంచనాలకు రావటం సర్వసాధారణం. నిరీక్షణ లేకపోవటానికి అతనికి కలిగినటువంటి వేదనే కారణం. చాలా సందర్భాల్లో మనం విశ్వాసులమైనప్పటికీ కూడా కొన్ని బాధలు, కొన్ని పరిస్థితులు మన విశ్వాసానికి పరీక్షగా నిలిచి మనం విశ్వాసులు మాట్లాడినట్టుగా మాట్లాడలేం, అవిశ్వాసులు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటాం. ప్రతి వ్యక్తి యొక్క దినాలు దేవుని సన్నిధిలో లెక్కించబడతాయి. ప్రతి వ్యక్తి ప్రతి దినం కూడా తన కొరకు నియమించబడిన దాని గురించి లెక్క అప్పగించవలసిన వాడుగా ఉంటాడు. కనుక యోబు తాను తన యొక్క జీవితంలో తనకు దేవుడు అనుగ్రహించినటువంటి సమస్త దినముల విషయములో తాను దేవునికి భయపడువానిగా, లెక్క అప్పగించువానిగా ఉండాలన్న అతడు తిరగవలసి ఉన్నది. అయితే ఆ విధంగా అతడు భావించుకోలేకపోతున్నాడు. ఏ దినాలు దేవుడు ఇవ్వాలని అనుకున్నాడో ఆ దినాలు దేవుడు అతనికి ఇచ్చాడు. వాటిని గూర్చిన ఫలాన్ని దేవుడు అతనికి తప్పక ఇస్తాడు. అట్టిది అతని ఆలోచనలో లేకపోవడం విచారకరం. దేవుడు ఆయనను ఒక పరీక్ష ద్వారా తీసుకెళ్తున్నప్పుడు దానికి ప్రతిఫలం దేవుడు భూమి మీదే తిరిగి ఇచ్చాడు యోబుకి. ఈ శ్రమల అనంతరం దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, పేరు ప్రతిష్టలు ఇచ్చాడు, మరలా తిరిగి ఘనస్థితిలోకి నడిపించాడు కదా. మరి యోబు వాటిని నిరీక్షణ లేదని ఎట్లా చెప్పేశాడు తన జీవితంలో? కనుక పరిస్థితులను బట్టి మనం ఒక అండర్స్టాండింగ్కి వచ్చేయటం అనేది సరైన విశ్వాసం కాదు. ప్రభువుని బట్టి ఒక అండర్స్టాండింగ్కి రావాలి. ప్రభు శక్తిని బట్టి, ప్రభువుకున్నటువంటి ఆధిక్యతను బట్టి, ఆయన చేయగలిగినటువంటి సామర్థ్యంతో కూడినటువంటి ఆయన బలాధిక్యతను బట్టి మనం ఒక అవగాహనకి రావాలి. అంతేగాని పరిస్థితులను బట్టి అవగాహనకి వస్తే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. వాటి వల్ల అవి కాన్స్టెంట్ కాదు. ఇది మనం గుర్తెరగాల్సినటువంటిది. కనుక ఆ దినములు నేతగాని నాడి కంటే వడిగా గతించుచున్నవి. మై డేస్ ఆర్ స్విఫ్టర్ దాన్ వీవర్స్ షటిల్. నేతగాని నాడి అది గతించిపోతుంది అంటాడు. ఇట్ రన్స్ అవే. వాటిని కండిలుగా కట్టినప్పుడు ఆ దారం తీస్తూ ఉండగా వేగంగా అది రోల్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నేతగాడు ఆ యొక్క దారం కండిని లాగుతూ ఉంటాడో కండి వేగంగా తిరుగుతుంది. ఎంత వేగంగా అంటే ఎంత వేగంగా ఆ రోపును లాగుతాడో అంత వేగంగా కండి కూడా తిరుగుతుంది. కనుక ఆ కండి వేగంగా తిరుగుతున్నట్టుగా నా దినాలు వేగంగా వెళ్ళిపోతున్నాయి అంటున్నాడు. అంటే నా మరణం సమీపించేస్తోంది నేను ఊహించని రీతిగా అని చెప్పుకుంటున్నాడు. అల్టిమేట్గా ప్రతి మానవుడు కూడా తన శరీర జీవితం ఉందే భూమి మీద, దాన్ని ముగింపును కూర్చున్నటువంటి ఒక అభిప్రాయం, ఆలోచనలు ఉంటాయి ప్రతి మానవుడికి కూడా. కనుక వాటి విషయంలో అతడు బాధకు గురయ్యి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దీనిలో మనం ఏం సందేశం నేర్చుకోవాలి? దేహం పురుగులతో, మంటి పిల్లలతో కప్పబడి చర్మం పగులుతూ ఉన్నప్పుడు ఏమి నేర్చుకున్నాడు యోబు? మనమే నేర్చుకోవాలి.
గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్ అబౌట్ us. ఆయనకు తన సొంత ప్రణాళిక ఉండి దాని ప్రకారం మన జీవితాన్ని ఆపరేట్ చేస్తున్నాడు. వీఆర్ అండర్ ద మిషన్ ఆఫ్ హిజ్ ఆపరేషన్. మనం దేవుని యొక్క చేతి పనివారమై ఉన్నాము. అందులో మనల్ని ఆయన చెక్కుతున్నాడు. కాబట్టి ఆయన తాను అనుకున్నటువంటి ప్రమాణమునకు పరిణామమునకు మనం ఎదుగు వరకు కూడా ఆయన మనల్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎన్నడూ కూడా మనం దేవుడిని అపార్థం చేసుకోకూడదు. యోబు తన యొక్క శరీరం యొక్క శ్రమానుభవాన్ని గురించి చెబుతున్నప్పుడు యోబు గ్రంథము 30వ అధ్యాయంలో మాట్లాడుతూ చెప్పిన మాటలు చాలా దయనీయమైన మాటలు చెప్పాడు. 17వ వచనం, రాత్రి వేళ నా ఎముకలు నాలో విరగగొట్టబడుతున్నాయి, నన్ను బాధించు నిప్పులు నిద్రపోవటం లేదు అన్నాడు. తర్వాత ఇదే 30వ అధ్యాయంలో 30వ వచనంలో అంటాడు, నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోతోంది, వేడి వలన నా ఎముకలు కాగిపోయాను అంటున్నాడు. చూడండి, యోబు యొక్క శరీరం చర్మము నల్లబడి ఆ శరీరం మీద నుండి ఊడిపోతుందట. అంటే హీల్ అయితే బాడీ బ్లాకిష్ అయిపోతుంది చర్మం, ఆ తర్వాత అది ఊడిపోతుంది. మరలా ఆ పుండు ఇన్ఫెక్షన్తో మళ్ళీ ఫ్లేరప్ అవుతుంది. అల్సర్స్ వలె అవి వూండ్స్ అవి మరలా తిరిగి అవి పెద్దవై వాటి వలన మరలా వ్యాధి పెరిగి అవి మరలా బ్రద్దలై అవి బాధను కలుగజేస్తూ ఉన్నాయి. దేవుని గురించి అతడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నా ఆత్మ నాలో కరిగిపోయేటట్టుగా చేసి ఉన్నాడు, ఆయన నన్ను బురదలోని త్రోశాడు, నేను ధూళి బూడిద అయిపోయినట్టుగా ఉన్నాను, నాకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉన్నాడు ఆయన, నేను నిలిచినంతగా నీవు నన్ను తేరి చూస్తున్నావు, నా ఎడల మారిపోయి కఠినుడు అయిపోయావని ప్రార్థిస్తున్నాడు. ఒక ప్రక్కన యోబు శారీరకంగా శ్రమ పొందుతూనే అతడు తన యొక్క మాటల ద్వారా తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో స్కిప్ అయి అతడు దేవునితో మాట్లాడుకుంటున్నాడు. తన మనసుతో మాట్లాడుకుంటాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, స్నేహితులతో మాట్లాడుతున్నాడు, తన దురవస్థను గురించి మాట్లాడుకుంటున్నాడు. చూడండి, మన యొక్క జీవితాల్లో కూడాను మనకు అనారోగ్యము తీవ్రముగా సంభవించినప్పుడు మనం కూడా కృంగిపోతుంటాము. యోబు ఎలా కృంగిపోయాడో మనం కూడా పరిస్థితులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఆర్థిక స్థితిని బట్టి మనసు నీరైపోతుంది, మనసు బాధకు గురవుతూ ఉంటుంది. అటువంటప్పుడు నిస్సహాయంతో కూడినటువంటి మాటలు వెలువడుట సర్వసాధారణమే. అటువంటి పరిస్థితుల మధ్య యోబు పరీక్షకు గురయ్యాడు. అపవాది యొక్క సవాలు దేవుడు స్వీకరించాడు. ఆ కారణం చేత యోబును దేవుడు పరీక్షకు అప్పగించాడు. ఆ పరీక్షలో యోబు ఓడిపోకుండా చూడగలిగేటువంటి శక్తి దేవునికి ఉంది. దేవుడు యోబు నిలబడగలుగుతాడని తెలిసిన వాడు గనుకే పరీక్షకు అప్పగించాడు. నీవు అతని శరీరాన్ని మాత్రమే తాకవచ్చును కానీ అతని యొక్క ప్రాణాన్ని ముట్టకూడదని చెప్పి దేవుడు ముందే అపవాదికి ఆజ్ఞ ఇచ్చాడు. అతడు వెలుపటికి వెళ్ళి మొత్తినాడు. పురుగుల చేత మొత్తబడి పడిపోయినటువంటి హేరోదును మనం అపోస్తల కార్యాల్లో చూస్తాం. పురుగుల చేత మొత్తబడినటువంటి స్థితి దౌర్భాగ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది, పాతాళ వశమైపోయేటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. కానీ యోబు ఈ స్థితిలోకి వెళ్ళి కూడా పాతాళ అనుభవానికి పాతాళానికి పోలేదు, మరణంలోనికి వెళ్ళలేదు. ఇట్స్ ఆల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇఫ్ హీ అండర్స్టూడ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ హిమ్. దేవుని యొక్క ప్రణాళిక అతని కొరకు ఏమైనదో తెలుసుకుంటే దేవుని యొక్క కృపను బట్టి అతడు దేవుని స్తుతించేటువంటి వాడే. దినములు వడిగా వెళ్ళిపోతున్నాయి, నిరీక్షణ లేక క్షయమైపోతున్నాయి, నా దేహం కప్పబడి ఉంది, నా చర్మం మాని పగులుతోంది. 7వ వచనం, నా జీవము ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకున్నాము, నా కన్ను ఇక మేలు చూడదు. ఇది తర్వాత కాలంలో జరిగిన సంభవాలను చూస్తే ఈ స్టేట్మెంట్ రాంగ్. నా కన్ను ఇక మేలును చూడదు, నా కన్ను ఇక మేలును చూడదు, నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను
చూడదు. నా కన్నులు నా తట్టు చూచును కానీ, నీ కన్నులు నా తట్టు చూచును కానీ నేను ఉండకపోవదును. చూడండి ఏమంటున్నాడు, అతని కన్నంట మేలు చూడదట, తనను చూస్తున్న వారు ఇంకా చూడరట, తాను కనబడుతున్నాడు ఇప్పుడు, తర్వాత కనబడకుండా పోతాడట. కనుక నిరీక్షణ లేని మాటలే మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్తాడు, ఏమవుతాడు? కనుక తాను లేకపోవటం అంటూ అనేది ఉండదు. సాధారణంగా భూమి మీద నుంచి తాను ఒకవేళ వెళ్ళిపోయినప్పటికీ ప్రభు సన్నిధిలో ఉంటాడు. అది అతను విశ్వసించాల్సినటువంటి మాట. కనుక మీ కన్నిక, నా కన్నిక మేలు చూడదు, నా జీవం ఉట్టి ఊపిరి అని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నిజమే కదా, మనం ఊపిరి, ఆ ఊపిరి పోతే ఏమీ లేదు, మనం చనిపోయినట్టే. అంతలో కనపడి అంతలో ఆవిరయ్యేటువంటి ఆవిరి వంటి వారంగా ఉన్నాం మనం. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ లోకంలో కొద్ది దినాలే అతని యొక్క జీవితం, కొద్ది సంవత్సరాలే. ఆ తరువాత అతను ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిందే. కనుక అదే అర్థం చేసుకోకుండా నా కన్ను ఇక మేలు చూడదు, నేను ఇక కనబడను, నన్ను చూచేవారికి ఇక నేను కనబడను అని అనుకుంటే అది సరైనటువంటి విశ్వాసం కాదు. మేఘము వీడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. పైవచనం చెబుతోంది అదే, మీ కన్ను నన్ను చూడదంటే నేను పాతాళానికి వెళ్ళిపోతాను, నా శరీరం భూమిలోకి వెళ్ళిపోతుంది, నా ఆత్మ పాతాళ వశం అయిపోతుందని. కీర్తనాకారుడు అన్నాడు కదా, పాతాళము వశము కాకుండా తప్పించుకునేటువంటి నరుడు ఎవడు లేడు. కనుక మానవుడు తన మరణానంతరము పాతాళములోని 2 భాగాలు, ఒకటి పరదేశు, 2 వేదనాస్థలం, ఆ 2 విడిగా చెప్పబడ్డాయి. క్రీస్తు మృతుల నుండి లేచిన తరువాత ప్రభు సన్నిధికి వెళుతున్నారు ప్రభు బిడ్డలు. కనుక ఒకటి ప్రభు సన్నిధి, మరొకటి పాతాళములో వేదనాస్థలం. ఈ 2 వెళ్ళాలి ఎవరు వెళ్ళినా. నాకు ఎవరైనా చనిపోయారని కబురు వచ్చినప్పుడు వెంటనే నేను వారి జీవితాన్ని గురించి ఆలోచిస్తాను. కొన్ని సందర్భాల్లో వారి విశ్వాసులైతే దేవుని స్తుతిస్తాను. ప్రభు నీ సేవకుడు, నీ సేవకురాలు ఎంతో సేవ చేశారు, వారు తమ సేవ ముగించి మీ యొక్క గృహానికి చేరుకున్నారని స్తుతిస్తాను. కానీ కొందరి జీవితాల్లో రక్షణానుభవం లేకుండానే చనిపోతారు. అటువంటి వారు ఆ క్షణములోనే పాతాళములోని వేదనా స్థలములో వారు పడిపోతారు. ఇది ఎరుగక లోకము దీనిని మాయగా ఎంచి సాగుతున్నారు. కనుక మీరు ఒక వ్యత్యాసాన్ని ప్రధానంగా క్రైస్తవ్యమునకు, క్రైస్తవ ఇతర విశ్వాసాలకు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ద లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద బైబిల్ అండ్ ద అదర్ బుక్స్ ఆఫ్ రిలీజియన్స్. బైబిల్ గ్రంథానికి, బైబిల్ వెలుపట ఉన్నటువంటి మత గ్రంథాలకు ఉన్న ప్రధాన వ్యత్యాసం, భౌతిక సంబంధమైన జీవితాల్లో వ్యత్యాసం లేదు, కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో వ్యత్యాసం ఉన్నది, మరియు మరణానంతర జీవితం పైన వ్యత్యాసం ఉన్నది. దే వర్ నాట్ ఐడెంటికల్ అబౌట్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్. They were not identical. All the religion books are not at all identical. ఒకలా లేవు. ఒక మత గ్రంథం ఒక రకం చెబుతుంది, చనిపోయిన తర్వాతను వేరే ఫామ్లోకి మారుతాను కొన్ని మత గ్రంథాలు చెబుతాయి. అలాగే మరొక మత గ్రంథం జడ్జిమెంట్ తర్వాత వచ్చేటువంటి రెజరెక్టెడ్ బాడీతో కూడాను ఇంకా ఈ యొక్క సౌఖ్యవంతమైనటువంటి బ్రతికే అని చెబుతుంది. కానీ మరణించినటువంటి వాడు ప్రభు సన్నిధికి వెళతాడని, ప్రభు రాకడలో వాడు తిరిగి వస్తాడని, నూతన ఆకాశం నూతన భూమి మీద ప్రభుతో శాశ్వతంగా ఉండబోతున్నాడని, అది మహిమాయుక్తమైనటువంటి స్థితిలో ఉంటుందనేది బైబిల్ చెబుతాను విశ్వాసుల విషయంలో. అవిశ్వాసుల విషయంలో ఖచ్చితంగా అది వారు పాతాళమునకు, తీర్పు తర్వాత నరకమునకు పంపించబడతారనేది బైబిల్ చెబుతాను. కనుక ఇక్కడ నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, నా జీవము ఉట్టి ఊపిరిని జ్ఞాపకం చేసుకు, నా కన్ను ఇక మేలు చూడదు, నన్ను చూచువారు కన్నుకి మీద నన్ను చూడదు, నీ కన్నులు నా తట్టు చూస్తాయి, నేను ఉండకపోవదును. మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళముకు దిగిపోయిన వాడు మరి ఎన్నడూ రాడు. పాతాళానికి దిగిపోయిన వాడు ఎన్నటికీ రాడు. ఎవరు చెప్పారు రాడని?
ఇది ఒక అభిప్రాయం వారు ఆనాడు కలిగి ఉన్నటువంటిది. క్రీస్తు వచ్చినప్పుడు అర్థమైంది. పాతాళంలో ఉన్నవాడు ఎలా పైకి వస్తాడు? దానియేలు గ్రంథంలో చెప్పాడు కదా, జీవ పునరుద్ధానం కొరకు కొందరును, తీర్పు పునరుద్ధానం కొరకు కొందరును తప్పక మేల్కొంటారన్నాడు కదా. కనుక తిరిగి రారనేటువంటి కాన్సెప్ట్ యోబు కాలంలో వారి అవగాహనలో లేదు. ఆ తదుపరి కాలం అది బిల్డ్ అయింది. ఇప్పుడైతే క్రొత్త నిబంధన ఏందైతే మనం ప్రభు యొక్క రాకడలో తిరిగి వస్తామనేటువంటి నమ్మకం చేత తెస్సలోనిక పత్రికలో చెప్పిన మాటను బట్టి మనం సిద్ధమవుతూ ఉంటాం. కనుక పాతాళం దిగిపోయిన వాడు మరి ఎన్నటికి రాడు, అతను ఎన్నడూ తన ఇంటికి రాడు, అతని స్థలం అతను మరలా ఎరగదు. ఫిజికల్ డెత్ గురించి మాట్లాడుతున్నాడు. వన్స్ ఏ పర్సన్ డైస్ హీ డజంట్ కమ్ బ్యాక్ టు యువర్ హోమ్. మరలా తిరిగి రాడు. ఒక మనిషి తీసుకొని పోయి బరియల్ గ్రౌండ్లో సమాధి చేసిన తరువాత మరలా ఆ దేహం తిరిగి లేచి తన ఇంటికి వచ్చి కూర్చోవటం అనేది ఉండదు. అది అక్కడ యోబు చెబుతున్నటువంటిది. సోదరుడా, సోదరి, తాను శారీరక మరణం దిక్కుగా తాను ప్రయాణం చేస్తున్నాననేటువంటి మాటలు అతని యొక్క మాటలలో నుండి మనం గ్రహించగలుగుతూ ఉన్నాము. అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు, అతని స్థలం మరలా అతన్ని ఎరగదు. రేపు మరికొన్ని వాక్యాల చేత మనం వాక్యాన్ని విందాము, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. యోబు యొక్క దురవస్థను బట్టి మేము నాయన నేర్చుకోవాల్సిన పాఠాలు తెలుసుకుంటున్నాం, వాటి ప్రకారం నడుచుకుంటానికి సహాయం చేయము. మహిమ పొందము. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.